నమస్తే, నా పేరు తేజస్వి. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను మా తెలుగు పుస్తకంలో సుమతి శతకాలు అనే పద్యాలను చదవబోతున్నాను. ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. 2వ పద్యం. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన ఎట్లు పామనుడు తగని హేమంబు కూడబెట్టిన భూమిషుల పాలజేరు భువిలో సుమతి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబో, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. 4వ పద్యం. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులను వత్తురది ఎట్లన్నన్, దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 జేరుగదరా సుమతి. 5వ పద్యం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడగా, వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళో సుమతి. 6వ పద్యము. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేళ, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదు సుమతి. కూరిమి గల దినములలో నేరములెన్నడును కలుగ నేరవు మరియా, కూరిమి విరసంబైనము నన్ను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. 8వ పద్యం. లావుగల వాడి కంటెను భావింపగా నీతిపరుడు బలవంతుండో, గ్రావంబంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. వెరీ గుడ్.